కొన్ని దారుణాలు చూస్తున్నా అర్థమవుతుందిరా. ఈ భూమండలంలో మనిషికి మించిన క్రూర మృగం అయితే ఎవ్వరూ లేరు. నేను చెప్పే మిస్టరీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీకు కర్ణాటకలోని ధర్మస్థల క్షేత్రం ఐడియా ఉందా? శ్రీమంజునాథ సినిమాలో చూస్తాం కదా. ఆ క్షేత్రంలో రీసెంట్ గా జూలై 3 రోజు ఒక వ్యక్తి నల్లటి ముసుగేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కోర్టును ఆశ్రయించడం జరిగింది. దేని గురించి అంటే అతడు 1998 నుంచి 2014 వరకు అతను 300కు పైగా శవాలను పూడ్చిపెట్టారని చెప్తాడు క్లారిటీగా. అందులో ఎక్కువగా యువతులు, బాలికలు. అసలు ఇది నిజమా అబద్ధం అని చెప్పేసి లైట్ తీసుకున్నారు ఫస్ట్ అతన్ని. ఆ వ్యక్తి చెప్పే మాటలు ఏంటంటే, నేను పూడ్చిపెట్టిన ప్లేస్లకు నన్ను తీసుకెళ్ళండి, నేను ఆ శవాలను ఎక్కడెక్కడ పూడ్చిపెట్టానో క్లారిటీగా చూపిస్తానని క్లారిటీ చెప్తున్నారు. ఈ విషయానికి అక్కడ మీడియా కూడా సపోర్ట్ చేయలేదు ఫస్ట్. ఆ తర్వాత ఈ వీడియోలు వైరల్ అయ్యి ఈ ప్రభుత్వం మీద వస్తున్న ఒత్తిడి వల్ల ఒక 5 ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో ఈ ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తయింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ నిజాలు ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్ లో 100 నుండి 135 పైగా కలేబరాలు బయటపడాయని తెలుస్తుంది. ఆ వ్యక్తి ఇంకేం చెప్తాడు తెలుసా? నేను 300కు పైగా శవాలు పూడ్చిపెట్టానని చెప్తాడు. ఇది ఆ ధర్మస్థల క్షేత్రంలో పనిచేసే అధికారుల ఒత్తిడి వల్ల చేశానని, ఈ నిజాలు బయట పెడితే తనని చంపేస్తా అన్నారట. ఏ దారి లేక తను 12 సంవత్సరాలు తన ప్రాణాలు కాపాడుకుంటూ వేరే రాష్ట్రాల్లో బ్రతికానని, ఈ 12 సంవత్సరాల్లో నా మనసులో పీడించే ఒకే ఒక విషయం ఇది. నా పాపాలు కడుక్కోవడానికి నేను మళ్ళీ తిరిగి వచ్చి వారి ఆత్మ కన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అని ఆ ఇంట్రాగేషన్ లో చెప్తాడు అతను. చూడాలి ఇంకెన్ని నిజాలు బయటకు వస్తుంది దీనిలో మాత్రం కోర్టు ఆదేశాల మేరకు అయితే తన ఐడెంటిటీ అయితే బయట పెట్టలేదు. నిజమా ఎంత దారుణం అసలు. ఆ పరమశివుడు కొలువై ఉండే ఆ క్షేత్రంలో ఇలాంటి దారుణాలు